వెల్కమ్ టు వార్త. నేను దేవా. నీట్ పేపర్కు సంబంధించి ఢిల్లీలోని ప్రధాన నివాసం ఎదురుగా కాంగ్రెస్ పార్టీ అంటే అగ్రనేత రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేయడంపై పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నేడు చలో టీపీసీసీ అంటే టీపీసీసీ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అటువైపు కాంగ్రెస్ నేతలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, కార్పొరేషన్ చైర్మన్లు వీరందరూ కూడా లోక్ భవన్ ముట్టడించే నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి నాంపర్లకు తరలించారు. ప్రస్తుతం మనతో పాటు అరెస్టు అనంతరం కాంగ్రెస్ స్పెషలిస్ట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, అంటే చలో లోక్ భవన్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మిమ్మల్ని అరెస్ట్ చేశారు, అనంతరం విడుదల చేశారు, అంటే ఎట్లా చూడొచ్చు అంటారు దాన్ని? ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంలో బీజేపీ పార్టీ కంకణం కట్టుగా ఉంది. ఆ కంకణం అది ఎటుందంటే, ఎవరైతే మమ్మల్ని ప్రశ్నించొద్దు, 22 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తుని కాలు రాసినా కూడా ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే లాఠీలతో దెబ్బలు, తూటాలు కూడా. అంటే ఏంది, 2014 సంవత్సరంలో, 2019 సంవత్సరంలో, 2020 సంవత్సరంలో యువత ద్వారా మీరు అధికారంలోకి వచ్చి ఆ యువతని మీరు పట్టించుకోవటం లేదు. అంటే దీన్ని ఏమంటారు, అహంకార ధోరణితో పనిచేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే బర్తరఫ్ చేయాలనుకుంటే కూడా తప్ప. అరే తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం మొత్తం వ్యవహారము, వాళ్ళ వ్యవస్థ మొత్తము అతలకుతలం అయిపోయింది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటే బాధపడకుంటే ఏం చేస్తారండి? అరే ధర్నా చేసే కూడా ఇట్లా టీయర్ గ్యాసులతో దాడి, పోలీసులు అనాచకంగా కొట్టడము, అవసరం కూడా బుల్లెట్ ఏంటండి? ఎక్కడ అవుతామని? ఇక్కడ మనం బంగ్లాదేశ్ ఉన్నామా, పాకిస్తాన్లో, ఇరాన్లో ఉన్నామా? ప్రపంచంలో భారత రాజ్యాంగం నిర్మించినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఆ దేశంలో రాహుల్ గాంధీ గారు యువత పక్షాన పోరాటం చేస్తూ ఉంటే అరెస్ట్ చేస్తూ ఉంటారు, దాడి చేస్తూ ఉంటారు. నేను సిగ్గు తప్పిన ప్రభుత్వాన్ని ఇక్కడ చూసుంటామా మనం? 12.5 సంవత్సరాలుగా దుర్మార్గంగా పోరాడుతారు వీళ్ళు. మాట్లాడితే అరెస్టులు, ఎక్కువ మాట్లాడితే ప్రశ్నిస్తే లాడి దెబ్బలు, తూటా దెబ్బలు చేస్తూ ఉన్నారు. ఒకటి మనం ప్రశ్నిస్తున్నాను, నరేంద్ర మోడీ గారు, మీరు ఇంకా ఎన్ని రోజులు ఒక దుర్మార్గులని వారి యొక్క వ్యవస్థని కాపాడుతూ ఉంటారు? మీరు ఇక అంతం కాక తప్పదు, మీ దౌర్జన్యం అంతం కాక తప్పదు. ఇక మీరు ఆ యువత యొక్క కన్నీరులో కొట్టుకోక తప్పదు. అంటే నిన్న రాహుల్ గాంధీ రక్తం కూడా చెందిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఆ కుటుంబానికి దేశం కోసం రక్తం ఇస్తూనే ఉంటారు. రాజీవ్ గాంధీ గారు, ఇందిరా గాంధీ గారు, ప్రతి ఒక్కరు కూడా. అంటే దేశం యొక్క భవిష్యత్తు నిర్మాణానికి వారి యొక్క తాపత్రయం ఒకటే. వీళ్ళు బీజేపీ నాయకత్వం మొత్తం రాజ్యాంగ వ్యవస్థల్ని మొత్తం అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. దుర్మార్గుల్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం భూస్థాపన చేయకపోతే రేపు యువతకు భవిష్యత్తు ఉండదు. యువత అనే ఒక నిర్మాణానికి వారికి ఒక నమ్మకం లేకుండా పోయింది. కాబట్టి కుటుంబ సభ్యులందరూ బాధపడతా ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారి పక్షాన యువత అందరూ కూడా ఆయన పక్షాన ఉన్నారు. రాహుల్ గాంధీ నేను మీ తోడుగా అండగా ఉంటాను, సంపూర్ణంగా పరిపూర్ణంగా మీకు న్యాయం పోరాడుతూ ఉంటాను అని చెప్పి రాజధానిలో నిన్న ధర్నా చేస్తూ ఉంటే సిగ్గుమాలిన కొంతమంది దుర్మార్గులు, కేంద్ర మంత్రులు వంకర తింకరగా మాట్లాడుతున్నారు. మాట్లాడండి, ఏమని మాట్లాడండి, కానీ ఆ నాయకుడు ఒకటి చెప్పాడు, యువతకు ప్రతి ఒక్క చివరి యువత వరకు కూడా మేము న్యాయం చేకూర్చి తీరుతామని చెప్పి. అరెస్ట్ చేస్తారండి, కొత్త అరెస్ట్ మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకండి. అరే బ్రిటిష్ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు బ్రిటిష్ యొక్క నాయకత్వాన్ని బీజేపీ వాళ్ళు వనికి పుచ్చుకొని మాట్లాడతారు. మీరు గతంలో గాంధీ నాయకత్వం పంచుకున్నాం. మేము చాలా తేడా ఉంటుంది. మీరు బుల్లెట్లు కొట్టినా కూడా ఆ సమయంలోనే గాంధీ మార్గంలో మేము ఆ తూటాలు తిన్నారు. రక్తం మాది, మా కాంగ్రెస్ పార్టీది, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది. మీరు ఎప్పుడండి బీజేపీ ఎప్పుడైనా ఇంత ఒక చిన్న రక్తం ఇచ్చిందా స్వతంత్ర భారతదేశంలో? చేయని మీకేం తెలుసండి? మీలాంటి దుర్మార్గులు, మీలాంటి దుష్టులు ఉన్నంత కాలము దేశం యొక్క యువత యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుంది, శూన్యం అవుతుంది. అంటే నేడు బీజేపీ కూడా గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించింది. అంటే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. లాఠీ చార్జ్ అయితేనేమి, కర్రలు రాళ్లతో దాడులు అయితేనేమి, ఇది అందరూ ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు చూడండి, ఒక జర్నలిస్ట్ పైన బీజేపీ గుండాలు రాళ్ళతో దాడి చేశారు, గాయమైంది. ఏమైనా తీవ్రంగా గాయం, చనిపోతే ఇబ్బంది ఎవరికి అవుతుందండి? ఎవరికి ఇబ్బంది? వాళ్ళు బీజేపీ ఆఫీస్లో కరపత్రాలు ఉంటాయా, కర్రలు ఉంటాయా? కాంగ్రెస్ పార్టీ పైన కరపత్రాలు ఉంటాయి, ఎజెండా ఒక పత్రాలు ఉంటాయి, మేనిఫెస్టో పత్రాలు ఉంటాయి. మా దగ్గర కర్రలు ఉంటాయి, మన రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి మీ దగ్గర. అంటే గుండా విజయానికి పెట్టిపోసింది ఎవరంటే బీజేపీ పార్టీ. మీరు ప్రజాస్వామ్యంలో మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు. బీజేపీ నాయకత్వం, బీజేపీ యొక్క అసమర్థవంత వ్యవస్థ ఉన్నంతకాలం యువత యొక్క భవిష్యత్తు అగర్వ గోచరమే. కాబట్టి బీజేపీ నాయకులారా, మీరు గుండా అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి రావాలనుకుంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు వచ్చినట్టే.
పోచమ్మ గుడి ముందు పొట్టెలు వచ్చినట్టే. అంటే ప్రజాస్వామ్యంలో ఇలా కర్రలతో దాడులు అయితేనేమి రాళ్లతో దాడులు అయితేనేమి ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే అటువైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఇలా కర్రలతో రాళ్లతో దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు వాళ్ళ యొక్క సంస్కృతి, బీజేపీ పార్టీ యొక్క సంస్కృతి అదే. ఇబ్బంది పెట్టడం, మాట్లాడితే దాడి చేయడము, అరెస్ట్ చేయడము, కేసులు పెట్టడము, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టడం వాళ్ళకి అలవాటే. వారు స్పష్టంగా ఎక్కడున్నా ఏ వ్యవస్థలు ఉన్నా కూడా హింసాత్మకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి వారి యొక్క వాదన, వారి యొక్క వ్యవస్థ అట్లే ఉంటుంది. కాబట్టి దుర్మార్గమైన బీజేపీ పాలన పోవాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి అని చెప్పి ప్రజలు యువత కోరుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. దేశంలో రాహుల్ గాంధీ గారి ప్రధాని అయితే సుస్పష్టంగా యువత యొక్క భవిష్యత్తు, మహిళల భవిష్యత్తు సంపూర్ణంగా పరిపూర్ణంగా స్వర్ణయుగం కాబోతుందని చెప్పి ఉద్దేశంతో వచ్చే 2 సంవత్సరాల్లో దేశ ప్రధానిగా పూర్తి బాధ్యత స్వీకరించి యువత యొక్క ఆశయాలను, వారి ఆకాంక్షలు నెరవేర్చే పూర్తి బాధ్యత రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని చెప్పి ఒక యువకునిగా, యువజన కాంగ్రెస్ కార్యకర్తగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలో వ్యవస్థ ఒకటిలాగుంది. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన నడుస్తూ ఉంటే దేశంలో కూడా పాలన నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా ముందుకెళ్తామో వచ్చే 2029 ఎన్నికల్లో అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రజాపాలన, రాహుల్ గాంధీ గారి ప్రజాపాలనతో ముందుకెళ్తూ ఉంటాం. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ మాత్రం అటువైపు ఎల్నినో ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంపై పడటంతో మీరు మాత్రం నిరసనలు, ఇలా ఉద్యమాలు అన్నట్టు ఎందుకు ఇట్లా ఆగమాగం చేస్తున్నారని చెప్తున్నారు. కేటీఆర్ కూడా అరే బాబు 22 లక్షల భవిష్యత్తులో నాయన నీట్ రాసింది తెలంగాణ వాళ్ళు లేరు, అందులో ఉంటారు కదండి. తెలంగాణ వాళ్ళ పక్షం ఉంటారంట, ఒక 50,000 10,000 ఉంటారు, ఎంత ఉంటారుగా. అదే మాట్లాడు. అరే ఒక్కరి భవిష్యత్తు కూడా అంధకారం అయితే కూడా దానికి బాధ్యత వహించాలరా నాయన. ఏసీలో కూర్చొని గంజాయి తాగుకుంటూ డ్రగ్స్ తీసుకుని నీకేం తెలుసు యువత గురించి? యువత నిర్మాణం నీకేం తెలుసు? నీలాంటి తిరిగిపోతూ వాళ్ళు కూడా మాట్లాడితే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కేటీఆర్ ఎంత గచ్చున్నా ఉంటే ఆయనకు అంత మంచిది. ఆ నోరుకి టేప్ వేసుకుంటావా లేకుంటే తాగేవాడంటే పడుకో, కానీ యువతకు వచ్చేగా అలా చిల్లర మరగా మాట్లాడకు. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 40,000 మంది నీట్ రాసిర్రు. అది తెలుసుకున్న దుర్మార్గుడా. ఎందుకు తెలంగాణ వాళ్ళపై ఇంకా కక్ష ఎందుకు? ఇంకా నీకు అంటే మీకు ఓటు లేదని చెప్పా, ఇంకా 10 ఏళ్ళు మీకు ఓటు వేయరు. కేటీఆర్ గారు ఇంకా 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు మీకు ఓటు వేయరు. కాబట్టి మీరు తెలంగాణ ప్రజలపైన, యువత పైన మీకు ఆక్రోశాన్ని బయటపెట్టకండి, మీ కోపాన్ని బయటపెట్టకండి. ఫైనల్గా నిన్న రాహుల్ గాంధీ అరెస్ట్ అయితేనేమి, నేడు ఇట్లా అంటే అటువైపు పోలీసులు కాంగ్రెస్ నేతలని వీళ్ళని అరెస్ట్ చేయడం అయితేనేమి, బీజేపీ నేతలు కూడా గాంధీ భవన్ ముట్టడించిన నేతలను వాళ్ళు అరెస్టులు అయితేనేమి, వీటన్నిటికీ సంబంధించి ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? బీజేపీ గుండా రాజకీయానికి, కాంగ్రెస్ పార్టీ ప్రజా రాజకీయానికి చాలా ఫరక్ ఉంటుంది. బీజేపీ లాంటి పేమెంట్ బ్యాచ్ నాయకులతో మాకు సంబంధం లేదు. ఎవరో 4 గుండాలను పంపిస్తే భయపడడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. 150 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీది 20 ఏళ్ళ చరిత్ర. 4గురికి అన్నం పెట్టరు, 4గురికి మంచి క్షేమం కోరరు. బీజేపీ పార్టీ యొక్క దుర్మార్గ రాజకీయానికి మేము కూడా ఏ విధంగా చేయాలో మేము చేస్తూ ఉన్నాము. మీలాంటి అసమర్థ నాయకత్వానికి, మీలాంటి యువత పైన ఒక హేళన నాయకత్వానికి తెలుసు. కాబట్టి మీలాంటి చిల్లర మాటలు బంద్ చేసేయండి. బీఆర్ఎస్ నాయకులని, బీజేపీ నాయకులని తెలంగాణ ప్రజలు పట్టించుకోవట్లేదు. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీజేపీ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి ఇటువైపు అంటే నేడు అటువైపు నిరసనలు, ఉద్యమాలకు సంబంధించి అంటే ధర్నాలకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో యువతే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొస్తుందని, అంటే అటువైపు రాష్ట్రంలో అధికారంలో ఉంది, అదేవిధంగా కేంద్రంలో కూడా మరో 2 ఏళ్లలో రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని అయితే మాత్రం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.